లండన్ ఐ మిలీనియం వీల్ అంతర్జాతీయ పర్యాటకుల్ని ఆకర్షించే ప్రదేశం. థేమ్స్ నది ఒడ్డునే ఏకంగా 130 మీటర్ల ఎత్తులో ఉన్న జాయింట్ వీల్ నుంచి లండన్ నగరం మొత్తాన్ని చూసే వీలుంది. ఇప్పుడు అదే తరహాలో అమరావతిలో కూడా ఏపీ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. లండన్ ఐ తరహాలో అమరావతి నగరంలో ఏర్పాటుకి ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కృష్ణా నది ఒడ్డున నిర్మించడానికి త్వరలోనే టెండర్లను కూడా పిలుస్తామని మంత్రి పార్థసారథి ప్రకటించారు. కృష్ణానది తీరంలో ఐకానిక్ అమరావతి ఐ ప్రాజెక్ట్ని అంతర్జాతీయ హంగులతో అభివృద్ధి చేయడానికి అవసరమైన టెండర్ల ప్రక్రియకి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టూరిస్టులకు అమరావతిని టూరిస్ట్ డెస్టినేషన్గా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. అమరావతి ఐ కోసం ఏపీ ప్రభుత్వం 5 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించింది. జాయింట్ వీలు ఉన్న క్యాప్సూల్స్లో ఒకేసారి 1100 నుంచి 1200 మంది టూరిస్టులు వెళ్ళొచ్చని అంచనా వేస్తున్నారు. టూరిస్టులు అమరావతితో పాటుగా వివిధ ప్రాంతాలను చూసే అవకాశం ఉంటుంది. అమరావతి ఐ ప్రాజెక్ట్ పై మరిన్ని వివరాలను మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ చెప్తారు. ప్రపంచ ప్రఖ్యాత లండన్ ఐ తరహాలోనే అమరావతిలో అమరావతి ఐని ఏర్పాటు చేయాలని ఈరోజు కేబినెట్ సూత్రప్రాయంగా అంగీకరించింది. దానికి సంబంధించి కేబినెట్లో ఈరోజు సుదీర్ఘ డిస్కషన్ జరిగింది. ప్రస్తుతం మంత్రి ఐఎన్పిఆర్ మంత్రి పార్థసారథి ఉన్నారు. సార్, అమరావతి రివర్ ఫ్రంట్కి సంబంధించి చాలా ప్లాన్ చేస్తున్నారు. సో ప్రధానంగా అమరావతి ఐను ఒకటి ఏర్పాటు చేయాలని, దానికి లండన్ ఐతో కంపేర్ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది సార్? మనందరికీ తెలిసిన విషయమే, అమరావతిని ఒక అత్యున్నత నగరంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ప్రతి ఆంధ్రుడు గర్వించే విధంగా నిర్మించాలని చెప్పేసి, అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక ఎకనమిక్ గ్రోత్ సెంటర్ లాగా చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. దాంట్లో భాగంగానే అభివృద్ధితో పాటు టూరిజం కూడా డెవలప్ అవ్వాలి. ఇప్పుడు మనం హాలిడేస్ వస్తే దుబాయ్ వెళ్దామా, లేకపోతే సింగపూర్ వెళ్దామా, లేకపోతే న్యూయార్క్ వెళ్దామని ఏ విధంగా అనుకుంటున్నామో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న టూరిస్ట్ ప్రేమికులు అమరావతిని కూడా టూరిస్ట్ డెస్టినేషన్గా తీసుకోవాలి, కన్సిడర్ చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. దాంట్లో భాగంగానే అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఈ అమరావతి ఐ, ఏదైతే లండన్ ఐ, దుబాయ్ ఐ ఉందో దాని తరహాలోనే ఇక్కడ కూడా ఒక స్ట్రక్చర్ని ఏర్పాటు చేస్తానికి 5 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇస్తుంది. ప్లస్ 1 ఎకరం చుట్టూతా ఎకో సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని డెవలప్ చేయడానికి. దీంట్లో ప్రభుత్వ పెట్టుబడి ఏముండదు, డెవలపరే 30 సంవత్సరాల లీజ్కి ఆ స్థలాన్ని తీసుకుని దాన్ని డెవలప్ చేస్తారు. లండన్ ఐ అంటే ఏంటి సార్? ప్రధానంగా అంటే ఒక జెయింట్ వీల్ లాగా ఉండి దాంట్లో మన దాంట్లో ఏమంటారు, కార్స్ అనండి, లేదా క్యూబ్స్ అనండి, ఏదైనా దాంట్లో. ఇప్పుడు ఉదాహరణకి దుబాయ్ ఐ తీసుకుంటే ఒక రౌండ్ వేసినప్పుడు దాంట్లో 1100 మంది 1200 మంది ఉంటారని చెప్పేసి నేను తెలుసుకున్న విషయం. సో అట్లాగే పర్యాటకులు దానిలో ఆ జెయింట్ వీల్లో కూర్చుని మొత్తం అమరావతిని, కృష్ణానదిని అంతా కూడా అందాలన్నింటినీ కూడా ఆస్వాదించవచ్చు. టూరిజంకి స్థలం ఇస్తాం, లేకపోతే ఏపీజీఎస్ కదా గ్రోత్ కారిడార్, వాళ్ళకి మనము స్థలం ఇస్తాము. ఆ స్థలం వాళ్ళకి లీజ్ మీద ఇస్తాం, 30 years లీజ్. అక్కడి నుంచి అమరావతి మొత్తం కనిపించే విధంగా ఆ స్ట్రక్చర్. ఇప్పుడు మనం ఎగ్జిబిషన్లో జెయింట్ వీల్ ఎక్కుతాము, ఆ జెయింట్ వీల్ సైజుని బట్టి మనకు ఒక దూరం వరకు, ఒక పరిధి వరకు మనకు కనపడుతుంది. ఇది ఇంకా పెద్దగా ఉంటుంది కాబట్టి కృష్ణా రివర్ అందాలు, కనకదుర్గమ్మ తల్లి, అదేవిధంగా ఇక్కడ ఉన్న ఎన్టీ రామారావు గారి విగ్రహం కానివ్వండి, పొట్టి శ్రీరాములు గారి స్టాచ్యూస్, మన అమరావతి అందాలు అన్నీ కూడా చూడవచ్చు. దీని ద్వారా ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా ఉండబోతోంది. అదే సమయంలో అమరావతిని ఇమేజ్ని, అమరావతి బ్రాండ్ని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా ఇది కీలకంగా ఉపయోగపడుతుందన్న భావం ప్రభుత్వం వర్గాల్లో ఉంది. ఆ దిశగానే ఈరోజు ఆ కీలకమైన నిర్ణయాన్ని కేబినెట్ తీసుకున్నట్టుగా మనకు మంత్రి చెప్తున్న నేపథ్యం కనిపించింది. సురేష్తో ఇష్యూ టీవీ 9 అమరావతి నుంచి.